రేవంత్ సర్కార్ పాలన దుర్మార్గానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా? కేసీఆర్ హయాంలో ఏనాడు ధర్నాలు దీక్షలకు దిగని ఉద్యోగులు రేవంత్ పాలనపై తిరగబడుతున్నారు. సెక్రటేరియట్ సెకండ్ ఫ్లోర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు కాంట్రాక్టర్ల మెరుపు ధర్నాకు దిగారు. సెకండ్ ఫ్లోర్ సందీప్ కుమార్ సుల్తానియా ఛాంబర్ ముందు భారీ సంఖ్యలో కాంట్రాక్టులు బైఠాయించారు. పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదని సెకండ్ ఫ్లోర్కు చేరుకున్న కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఛాంబార్ ముందు ధర్నాకు దిగిన కాంట్రాక్టర్లు ఈసారి మరింత ముందుకెళ్లి ఏకంగా అక్కడే బైఠాయించారు. గతంలో చాలా సార్లు కమిషనర్ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ డిఈఓ ఆఫీసుల చుట్టూ కానీ మా కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లు తిరిగి 2.5 సంవత్సరాల నుంచి చెప్పులు అరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా మన విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకునే శాఖ రాష్ట్రంలో ఆ శాఖకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అట్లనే మా పనులు ఇంకా పూర్తి స్థాయిలో కొనసాగుతుండగానే ఇంకొక పథకం అమ్మా ఆదర్శ పాఠశాల అనే పథకం తీసుకొచ్చి వారికి కొంత బిల్లులు ఇచ్చారు. ఆ బిల్లులు మాకిస్తే మేమే అదే పనిని పూర్తి చేసేవాళ్ళం. అలా కాకుండా మమ్మల్ని పక్కన పెట్టేసి మమ్మల్ని రకరకాల ఇబ్బందులు చేస్తూ మా బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు చేస్తున్నారు. మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళకు మాత్రం పేమెంట్ ఇచ్చారు. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే అతను మన రాష్ట్ర వ్యక్తి కానే కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. ఆయనకు మేము కట్టిన స్కూళ్ళకి ఇటుక పేర్చి కట్టిన స్కూళ్ళకి ఆ మెగా కృష్ణారెడ్డికి బిల్లు ఇచ్చారు. కానీ మా మీద కనికరం ఎందుకు వస్తలేదో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు కానీ మా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు మా పట్ల సానుభూతి చూపి మా బిల్లులు ఇవ్వాలని, మా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు తలుచుకుంటే మా పైసలు ఇవ్వడం పెద్ద అది కాదు. మరి వాళ్ళు మా మీద ఎందుకు కక్ష కట్టిల్లో మాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రులకు మా బిల్లులు సకాలంలో చెల్లించి మా కుటుంబాలను ఆదుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అడ్వాన్స్ ఇచ్చి ఒక్కొక్కడికి 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి వాళ్ళతో పనిచేస్తున్నారు. మమ్మల్ని 2 సంవత్సరాల నుంచి బిల్లు కావాలని తొక్కిపట్టి ఆపుతున్నారు. ఇప్పుడు కలెక్టర్ 4 సార్లు కలిసి ఆర్టీఐ చట్టం కింద మా తర్వాత బిల్లు ఇచ్చారే లేదని 2500 పేజీలు 5,000 డబ్బులు కట్టి తీసుకొని మన కోర్టులో వేద్దామని పోతే 4 రోజులు వద్దామని ఆగారు. మన వాళ్ళందరూ అన్నారు. దానికోసం కోర్టులో వేలా ఇంకో 10 రోజులు చూసిన తర్వాత కోర్టులో వేస్తాం. డబ్బులు లేకపోతే ఇంకో 2 ఏళ్ళు అవుతున్నాం. కానీ డబ్బులున్నాయి. ఏరియా డైవర్ట్ చేసి మా ఊరు మా అప్పుడే మా తల్లాడు మన్నాం 60 లక్షలు వేశారు. ఆడ కూడా ఆర్టీఐ కింద తీసుకున్నా. చిన్న లేబర్ కానీ కాంట్రాక్టర్లకు అందరూ సెంటరింగ్ కాంట్రాక్టర్లకు మేస్త్రీలకు లేబర్కు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు వరకు కూడా ఏ డబ్బులు కూడా ఒక్క రూపాయి కూడా దాదాపు 1 కోటి రూపాయల బిల్లు అండి మాది. ఆ 1 కోటి రూపాయల బిల్డింగ్ లో సుమారు 40 లక్షల పని చేశాము. దాదాపు 4 బిల్లులు పెట్టామండి. ఆ 4 బిల్లులకు కూడా అప్రూవల్ చేయడానికి ఏఈ గారు చేయాలి, డిఈ గారు చేయాలి, ఈఈ గారు చేయాలి. వీళ్ళు చేసిన తర్వాత డిఓ గారు లాగిన్ లో వాళ్ళు చేయాలి. వాళ్ళు చేసిన తర్వాత అడిషనల్ కలెక్టర్ చేయాలండి. అడిషనల్ కలెక్టర్ చేసిన తర్వాత కలెక్టర్ లాగిన్ లో మళ్ళీ ఆయన అప్రూవల్ చేయాలి. 1000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి బిల్లులకు ఇంతమందికి ఏ బిల్డింగ్ మీరు చూసుకోండి, ఏ కాంట్రాక్టర్ కూడా ఇంతమంది అప్రూవల్ లేవు. ఓన్లీ మన ఊరు మనబడిలో భాగంగా చేసినటువంటి ఈ పనులకే సుమారు ఈ చితక కాంట్రాక్టర్లు చేసినటువంటి ఈ పనులకే దాదాపు 10 నుండి 12 మంది అఫీషియల్స్ అప్రూవల్ చేశారండి. లాస్ట్ కు కలెక్టర్ గారు అప్రూవల్ చేసి వాళ్ళు కూడా మళ్ళీ డిఓ లాగిన్ కు పంపించాలి. అంటే సుమారు 10 నుండి 12 మంది అప్రూవల్ చేసిన తర్వాత బిల్స్ మన గవర్నమెంట్ దగ్గరకు వచ్చినాయండి. డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా ఒక్క నయా పైసా డబ్బులు కూడా చెల్లించలేదు. మన ఊరు మనబడి కాంట్రాక్టర్లం ఈ రోజు సెక్రటేరియట్ లోపల ధర్నా చేయడం జరిగింది. బట్టి గారిని కలిసే ప్రయత్నం చేశాం. బట్టి గారిని కూడా కలిసాం. ఆయన ఎంతసేపటికి చూద్దాం అనే స్పందన తప్ప ఈ స్పందన కరువైంది. మేము ఆల్రెడీ గత నెలలో స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో కూడా ధర్నా చేయడం జరిగింది. కానీ అక్కడ కూడా వాళ్ళు 15 రోజులు 20 రోజులు టైం అడిగారు. 15 20 రోజులు అయిపోయి ఆల్మోస్ట్ 2 నెలలు అవుతుంది. ఇవాళ దాకా దాని మీద కూడా స్పందన లేదు. కేవలం గత ప్రభుత్వం పెట్టింది అనే కక్ష సాధింపుతోనే బిల్లులు ఆపుతున్నారు తప్ప ఇంకో ఉద్దేశం లేదు. దీంట్లో ఓన్లీ చిన్న కాంట్రాక్టర్లే. మీకు చిన్న సమస్య కానీ మాకు చాలా పెద్ద సమస్య. కాంట్రాక్టర్లు అందరూ బంగారం అమ్మి అదమ్మి ఇదమ్మి తెచ్చిపెట్టినారు. 2 రూపాయల మితికి 3 రూపాయల మితికి తెచ్చిపెట్టినారు. కొందరు కాంట్రాక్టర్ మిత్రులు ఆత్మహత్య కూడా చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఒకరు చనిపోయారు కూడా. ఈ దీంట్లో పెయింటింగ్ వర్కులు చేసిన మెగా సంస్థకేమో పెయింటింగ్ డబ్బులు ఎమ్మటే చెల్లించారు. మాకు గవర్నమెంట్ వచ్చినాక కూడా చెల్లించారు. కొత్త గవర్నమెంట్ వచ్చినాక కూడా చెల్లించారు. మా కాంట్రాక్టర్లకేమో కావాలని ఆపుతా ఉన్నారు. మాకు వెంటనే బట్టి విక్రమార్క సార్ గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గాని మాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అనుకుంటున్నారు ఏంటంటే వీళ్ళంతా టీఆర్ఎస్ పబ్లిక్ అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళని చెప్పి మీరు
మన ఊరి మనబడి డబ్బులు ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఈ కొంప అమ్ముకొని పైసలు కట్టడం జరిగింది. 15 లక్షల రూపాయలు వడ్డీలో కట్టినాయి. తిరిగి యాస్టాక్ వచ్చింది. ఇక నేను ఒక్కనే మిగిలిన పరిస్థితి ఇది. ఇంట్లో కూడా నాకు చాలా టైట్గా ఉన్నది. కాబట్టి నా పరిస్థితి గమనించి నాకు బిల్లులు తొందరగా ఇప్పించే ప్రయత్నం చేయగలరని బట్టి విక్రమార్క గారిని కోరుకుంటున్నాను.